భూములు కోల్పోయి ఏ ఒక్కరిని రోడ్డున పడేయమాట. ఆల్రెడీ రోడ్డు మీదనే పడ్డారా నాయన, రోడ్డు మీదనే ఉన్నారు ఆల్రెడీ. కమిటీ హాల్లల్లా, కమ్యూనిటీ హాల్లల్లా, ఆ కమ్యూనిటీ హాల్ల కాడ తినుకుంటా. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. కొత్వాల్గూడలోని ఏకో హిల్ పార్కులో సీఎం రేవంత్ పక్కన పట్నం మహేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఏం చేస్తా ఉండన్న, అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోము. ఓహో మీరేనా? ఫామ్ హౌస్ నేతలకు పేదల కష్టాలేం తెలుసు. అచ్చా, భూములు కోల్పోయే ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడేం. అబ్బబ్బబ్బా ఏం చెప్తాడే మన అన్న. నిర్వాసితులకు అక్కడే ఇండ్లు, వాయ్యో మెరుగైన నష్టపరిహారం. ఎవరు మీరే? ఆహా చూడు ఇలా ముచ్చట చూడు. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోమని రేవంత్ అనే చెప్తుండు. అసలు అభివృద్ధిని అడ్డుకునేదే నువ్వు కదా, ఇంకోటి అడ్డుకుంటే ఊరుకోనని చెప్పుడు ఎక్కడిది చెప్పు. నువ్వు వచ్చిన 2.5 తెలంగాణకి ఏం చేసినావంటే నీ దగ్గర సమాధానం ఉండదు. ఈ పక్కన పెడితే భూములు కోల్పోయి ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడేయమాట. సిగ్గు అనిపిస్తుందా? నాకు అర్థమవుతుంది కానీ అడ్డమైన స్టేట్మెంట్ ఈయనకి. ఆల్రెడీ వాళ్ళు రోడ్డు మీదనే ఉన్నారయ్యా. చూడు నువ్వు, నేనేమన్నా అంటేనేమో మళ్ళీ నన్ను అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇగో భూములు కోల్పోయి ఏ ఒక్కరిని రోడ్డున పడేయమాట. ఆల్రెడీ రోడ్డు మీదనే పడ్డారా నాయన, రోడ్డు మీదనే ఉన్నారు ఆల్రెడీ. కమిటీ హాల్లల్లా, కమ్యూనిటీ హాల్లల్లా, ఆ కమ్యూనిటీ హాల్ల కాడ తినుకుంటా, చాలీసాలని బాత్రూంలో 100 మంది పాయకానకు పోతుంటా సస్తుర్రా నాయన. పసి బిడ్డలను వేసుకొని తొట్టెళ్ళల్లో బయట కట్టి ఓ తల్లి కొంగుతోటి ఊపుతుందిరా నాయన. రోడ్డు మీద పడ్డరా నాయన. వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీద బతుకుతుర్రు, రోడ్ల మీదనే తింటుర్రు, రోడ్ల మీద వంటుర్రు, రోడ్డున పడేయమని. ఏమా నిర్వాసితులకు అక్కడే ఇండ్లు ఇస్తారట. ఉన్నిళ్ళని గురించి మళ్ళీ అక్కడే నిర్వాసితులకు ఇండ్లు ఇచ్చేది ఎక్కడిది? ఈ రేవంత్ రెడ్డి తోటి మన వల్ల కాదయా. మళ్ళీ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డిని భరించాలంటే తెలంగాణ ప్రజలంతా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి మైండ్ సెట్ లోకే వెళ్ళిపోవాలి. ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయేంత శక్తి సామర్థ్యం మనకు లేదు. సో రేవంత్ రెడ్డి దిగిపోతే అయిపోతుంది. ఇక అంతకంటే పెద్ద ఏముంటది, ఆగితే అయిపోతుంది. 2.5 ఏళ్ళు ఇక ఏముంటది. ఇప్పుడు ట్రంప్కి అధికారం ఇస్తే ఎట్లయిందో మా పరిస్థితి కూడా గట్లే. ఇక చెప్పినా నేను నిన్ననే చెప్పిన, ఈ కోడి పిల్లలను కాపాడమని నక్కకు కాపలా పెట్టిపోయినట్టు నీ పరిస్థితి. మమ్మల్ని బాగా చేయి రేవంత్ సార్ అని నిన్ను ఎన్నుకుంటే మంచిగా మీకు తావును. ఈ ముచ్చట చూడు కామెడీ. భూములు కోల్పోయి ఏ ఒక్కరి పేదవాడిని రోడ్డున పడేవాట. వాడు ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నారని ఆయన అంటే